హల్లెలూయా! హల్లెలూయా! ప్రియమైనటువంటి దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా మన దైవజనులు ప్రియులు బాలస్వామి గారికి, మరి నెల్లూరు పట్టణం నుండి వచ్చినటువంటి తల్లి గారికి, ఎనోష్ బాబు గారికి, మిగిలిన దైవజనులందరికీ, మన దైవజనులు రవికుమార్ గారు వీరంతా ఉన్నారు ప్రియులారా. వచ్చిన మీ అందరికి కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. వివాహాన్ని గురించి లోకములో ఎన్నో రకాలైన మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇదివరకు వివాహాన్ని గురించి ఇంగ్లీష్‌లో ఒక మాట అనేవాళ్ళు. వితౌట్ వైఫ్ దేర్ ఈస్ నో లైఫ్ అనేవాళ్ళు. భార్య లేకపోతే జీవితమే లేదంట. నిజంగా చాలా గొప్ప మాట అది. ఎవరన్నారో అది మనకు తెలీదు. చాలా మంచి మాట. మరొక వేదాంతి గారు ఇలా అన్నాడు. వైఫ్ ఈజ్ ఎ నైఫ్ టు కట్ అవర్ లైఫ్ అన్నాడు. మరి ఆయన ఎందుకన్నాడు? ఆ భార్య భర్తలను అడిగితే గాని తెలీదు. చాలా వివాహం అనేది మన ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవస్థల్లో చాలా కష్టమైన వ్యవస్థ. వివాహం అనేది మన ఇండియాలో మనం ఇలా ఉంటున్నాం గానీ, అటు అమెరికా, ఇంగ్లాండు, జర్మనీ వెళితే మనం మాట్లాడుకునే లోపే వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారు. అంత తేలిగ్గా జరుగుతున్నాయి. కానీ ప్రియులారా, ఆ మాటలన్నీ వదిలేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటల ప్రకారం మనం జీవించాలి. సర్వశక్తిగల దేవుడు మనకిచ్చినటువంటి రాజ్యాంగం ఇది. దేవుడు రాసిన మాటలు కలిగిన గ్రంథం బైబిల్ గ్రంథం. ఈ మాటల ప్రకారం మనం జీవిస్తే మన కుటుంబాలలో ఐక్యత, సమాధానము, సంతోషము ఉంటుంది. ఈ మాటల ప్రకారం జీవిస్తే ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా దేవుడు వాటన్నిటి నుండి మనల్ని తప్పిస్తాడు. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రపంచంలోని ప్రతి మనిషికి ఆదరణ కలిగించే గ్రంథం. ఇది చీకటిలో నడిచే మనిషికి ఒక వెలుగురేఖ లాంటిది. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథంలో ఉన్న మాటల ప్రకారం ఈ వివాహాన్ని గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. నా వెనుక చాలామంది దైవజనులు ఉన్నారు. వారికి కూడా సమయాన్ని ఇవ్వాలి. నేనొక్కడినే సమయాన్ని తీసుకోకూడదు. మొట్టమొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం మనం గమనిస్తే, హెబ్రీ 13:4 వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను అంటాడు. ఈ మాటలు గమనించండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఈ ప్రపంచంలో ఉన్న ఏ విషయమన్నా మీరు కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా వివాహము చాలా ఘనమైంది. పానుపు కల్మషము లేకుండా ఉండాలి అట. పానుపు అంటే ఇక్కడ దాని అర్థం ఏమిటి? ఇంగ్లీష్లో వేరే మాట వాడాడు, కానీ పానుపు అంటే కుటుంబ జీవితం. కుటుంబ జీవితంలో కల్మషము ఉండకూడదు. ఇది జాగ్రత్తగా గమనించండి. కుటుంబ జీవితంలో కల్మషం ఉండకూడదు ప్రియులారా. ఇలా జరగాలి అంటే కుటుంబ జీవితం చాలా యథార్థంగా, సంతోషంగా, సమస్యలు లేకుండా జరగాలి అంటే చిన్న విషయాలు 3 విషయాలు నేను మీకు మనవి చేసుకుంటాను. మొట్టమొదటిగా కుటుంబము సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా భార్యాభర్తలిద్దరూ కూడా మారు మనసు పొందాలి. ఇది చాలా అవసరం. దేవుని బిడ్డలారా, మారు మనసు లేకుండా సంతోషంగా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. మారు మనసు లేకుండా భార్యాభర్తలు
ఐక్యంగా ఉండలేరు. భార్య మారు మనసు పొందింది, భర్త లోకస్తుడు. ఆ పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. కాబట్టి ఇద్దరూ మారు మనసు పొందిన వారై ఉండాలి. ఈ మాట చాలా జాగ్రత్తగా మనం వినాలి. అయితే ఈ రాత్రి సమయంలో నేను ఒక సంతోషకరమైన వార్త మీకు చెప్తున్నాను. అదేమిటంటే మన మధ్య ఉన్నటువంటి మన పెండ్లి కుమారుడు ప్రవీణ్ పాల్, సరే మన ప్రేమ కుమారి నాకు బాగా తెలుసు, మీ అందరికి బాగా తెలుసు. ఆ మాటకొస్తే మన ప్రవీణ్ పాల్ కూడా మీ అందరికి బాగా తెలుసు. అయితే ఇద్దరు కూడా రక్షణ పొందిన వారే, మారు మనసు పొందినటువంటి వారే. కాబట్టి నేను చెప్పబోయేటువంటి మారు మనసు అనే దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడటం లేదు. అయితే ఇక్కడ చేరిన మీ అందరికీ నాదొక మనవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిజమైన క్రైస్తవులుగా ఉండాలి అంటే ఖచ్చితంగా మారు మనసు పొందాలి. పాత జీవితాన్ని పూర్తిగా మనం విడిచిపెట్టాలి. పాత జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని మనం జీవించాలి. అంతకు మించి మన ఇష్టానుసారంగా జీవిస్తే మనం క్రైస్తవులం కాలేం. ఈనాడు మన గ్రామాల్లో చాలామంది క్రైస్తవులు నామకార్థమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఇండిపెండెంట్గా సేవ చేస్తున్న సేవకులు దేవుని బిడ్డల్ని లేక క్రైస్తవ బిడ్డలు కానీ బయటి వారిని కానీ వాక్యములో నడిపించడానికి చాలా ప్రయాసపడుతున్నారు. ఆ సంగతి మనమంతా గమనిస్తున్నాం. అయితే నామకార్థంగా మరి ఆచారాలతో ఉండేటువంటి క్రైస్తవులు మారు మనసు అనే దాన్ని గ్రహించలేకపోతున్నారు. ఈరోజు వివాహాన్ని చూడండి, మీరందరూ చాలామంది వచ్చారు. ఒక్కసారి జరుగుతున్నటువంటి వివాహాన్ని చూడండి, మన ముందున్నటువంటి వస్తువుల్ని, పరిస్థితుల్ని చూడండి. నిజంగా క్రైస్తవుల వివాహం కూడా ఈ రోజుల్లో ఎలా ఉందంటే, ఇక్కడ పురోహితుడు ఒకడు లేడనే మాటే కానీ అన్ని అన్యుల పద్ధతులు, హిందువుల పద్ధతులు. అయితే మన దైవజనులు బాలస్వామి గారు కానీ, మన ప్రవీణ్ పాల్ గారి తల్లిదండ్రులు కానీ మరి వారిద్దరూ అనుకున్నారు, మనం దేవుని బిడ్డలం, అన్యుల ఆచారాలు మనకు వద్దు. అందుకనే ఈ తలంబ్రాలు కానీ లేతే లోక సంబంధమైనటువంటి ఏ పద్ధతులు కానీ మనం చేయకూడదు. ఆలోచించండి, నిజంగా ఈనాడు క్రైస్తవ పెళ్ళిళ్ళు ఎంత దారుణంగా జరుగుతున్నాయంటే చాలా దారుణంగా జరుగుతున్నాయి. సంఘ పెద్దలు అనేవాళ్ళు కొన్ని ఆచారాలు కల్పించి ఆచారాల ప్రకారమే పెళ్లి చేయాలి అంటున్నారు. బైబిల్ గ్రంథాన్ని మర్చిపోయారు. బైబిల్ గ్రంథములో ఉన్న మాటల్ని మర్చిపోయారు. ఎవరో చేస్తున్నారు, మనం కూడా చేయాలి. ఆనాడు ఇశ్రాయేలు చెడిపోయింది ఇలాగే. కాబట్టి ఇప్పుడైనా మీరు దయచేసి ఇక్కడున్నవారు మన పాపకు కానీ మన బాబుకు కానీ పెళ్లి చేయాలంటే ఎలా చేయాలి, దేవుడు సంతోషించే పెళ్లి చేయాలి అంటే ఎలా చేయాలి, మన కూతుర్ని కానీ మన అల్లుడిని కానీ దేవుడు దీవించాలంటే ఈ పెళ్ళి దేవునికి సంతోషంగా ఎలా జరగాలి అనేటువంటిది మనం ఆలోచించాలి. మరి ముఖ్యంగా క్రైస్తవులారా, క్రైస్తవ బిడ్డలారా, ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి ఒక లోపము లేని వారై ఉండండి అంటాడు. కాబట్టి ఈ ఇద్దరు సహనం అంటే ఓర్పుని నేర్చుకోవాలి. ఈ మాట వీళ్ళకి చెప్పడం చాలా తేలిగ్గాని ఆచరించడం కొంత కష్టంగా ఉండొచ్చు. అయితే దేవుని బిడ్డలు గనక ఏదైనా
ఉద్రేకం కలిగినప్పుడు, కోపం కలిగినప్పుడు తొందరపడి మాట్లాడకుండా లోపల గదిలోకి వెళ్ళి, ఇదిగో మోకరించి, అయ్యా నా భర్తతో నాకు తగాదా లేకుండా చేయండి, మా ఇద్దరి మధ్య కలతం లేకుండా చేయండి అని మనం నమ్మకంగా ప్రార్థిస్తే ఆ దేవాది దేవుడు కనికరించి భర్తను మారుస్తాడు, భార్యను మారుస్తాడు. కాబట్టి ఇద్దరు కూడా, మన ప్రవీణ్ గాని మన ప్రేమ కుమారి గాని సహనం అనేది నేర్చుకోవాలి. సాధారణంగా ఇప్పుడు ఈ పెళ్లి కాని సమయంలో సహనం అనేది ఉండటం చాలా కష్టం. ఈ వయసులో ఓర్పుగా ఉండాలంటే చాలా కష్టం. కానీ దేవుని బిడ్డలుగా ఓర్పును వాళ్ళు నేర్చుకోవాలి. మూడవదిగా బాగా గమనించండి, మూడవదిగా క్షమాపణ. ఇది క్రైస్తవ జీవితంలో చాలా విలువైంది. మూడవదిగా క్షమించేటువంటి మనసు కావాలి. ఇది ఇద్దరు కూడా చాలా, మన ప్రవీణ్ మన ప్రేమ కుమారి జాగ్రత్తగా, ఎందుకంటే దైవజనులు ఎన్నో వాక్యాలు చెప్తారు, ఎన్నో మాటలు చెప్తారు. అయితే వాటిని జాగ్రత్తగా విని వాటి ప్రకారం నడుచుకుంటే మన జీవితాలు ఆనందమయంగా ఉంటాయి. క్షమాపణ. ఇదిగో తొందరపడి ప్రవీణ్ ఒక మాట అన్నాడు, క్షమించు. తొందరపడి ప్రేమ కుమార్ ఒక మాట అంది, క్షమించు. ఆ మాట తగాదా దాకా వెళ్ళకూడదు. ఇద్దరి తల్లిదండ్రులు వచ్చి తగు తీర్చేదాకా ఆ మాట వెళ్ళకూడదు. క్షమాపణ అనేది క్రైస్తవ లక్షణం. మీరు మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనాన్ని గమనిస్తే మన ప్రభుల వారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంకా కొద్ది గంటల్లో అప్పగించబడతాడు అనగా వారు ఆ ప్రభు వల్ల ఆ శిష్యులతో పాటు ప్రభు వల్ల ఆచరిస్తూ అంటాడు, ఆ శరీరాన్ని వారికి ఇచ్చిన తర్వాత, ఇదిగో ఇది నా రక్తము, ఆ పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అంటాడు. చూడండి, అంటే క్షమాపణ, మన పాపాన్ని క్షమించడానికి యేసయ్య చేసినటువంటి పనేమిటి? మన పాపాన్ని క్షమించడానికి తన పరిశుద్ధ రక్తాన్ని శిలువ మీద చిందించాడట. ఎంత గొప్ప దేవుడు! ఈ లోకంలో ఇటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? మనిషి కోసం రక్తం కార్చిన దేవుడు ఎవరైనా ఉన్నాడా? మనిషి కోసం రక్తం కార్చినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నాడా? ఆలోచించండి. ఈనాడు మనం అనేకమైన సందర్భాల్లో చదువుతున్నాం, కొంతమంది దేవుళ్ళట మనుషుల రక్తాన్ని తాగిన వాళ్ళు ఉన్నారట. కానీ ఈ దేవుడు నిజమైన దేవుడు, మనుషులను ప్రేమించే దేవుడు. అందుకనే తన పరిశుద్ధమైన రక్తాన్ని మనందరి కొరకు చిందించాడు. ఆయన రక్తము ద్వారానే పాపక్షమాపణ. ఎంత గొప్ప దేవుడు! ఇక్కడ నిలబడనే నేను ఈనాడు దేవుని బిడ్డగా ఉండగలుగుతున్నానంటే అది నా మంచితనము కాదు, అది నా గొప్పతనము కూడా కాదు. అది కేవలం యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వారు ఇక్కడ ఉన్నారు. నా వెనుక దైవజనులు యేసయ్య రక్తముతో కడగబడిన వారు. కాబట్టి ఏమిటి అంటే యేసయ్య మనల్ని క్షమించాడు అనేది మనం గమనించాలి. మన పాపాన్ని క్షమించాడు, మన కొరకై తన రక్తాన్ని చిందించాడు. ఎంత గొప్ప త్యాగము! అలాగే లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మీరు గమనిస్తే, క్షమాపణ అనే మాటను మొట్టమొదటిగా ప్రపంచానికి పరిచయం చేసిన వాడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. క్షమాపణ అనేటువంటి మాటను ప్రపంచానికి పరిచయం చేసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంతకుముందు పగ, అంతకుముందు యుద్ధము, అంతకుముందు తగాదాలు, ఎవడైనా నీ మీదకి వచ్చాడా వాణ్ణి చంపు అనేటువంటి ఒక దుర్మార్గమైన స్వభావమే తప్ప ప్రేమించాలి, క్షమించాలి అనేటువంటిది మన యేసయ్య ద్వారానే ప్రారంభమైంది. ఆయన ఆ కల్వరి శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. ఆయన తల మీద భయంకరమైన ముళ్ళ కిరీటం, ఆయన చేతుల్లో మెకులు,
ఆయన కళ్ళల్లో మేకులు, ఆయన ప్రక్కలో బల్లెపు పోటు, ఒళ్ళంతా కొడాలతో చీల్చివేశారు. ఆయన ఒళ్ళంతా రక్తమే. ఆయన ఒక రక్తపు ముద్దలాగా కనిపిస్తూ ఉన్నాడు. అయినా అంత బాధలో ఉండి కూడా ఎదురుగా ఉన్న వారిని చూస్తున్నాడు. ఎవరు వారు? ముళ్ళ కిరీటం పెట్టిన వాళ్ళు ఎదురుగా ఉన్నారు. కొడాలతో కుట్టిన వాళ్ళు ఎదురుగా ఉన్నారు. ప్రక్కలో బళ్ళెముతో పొడిచిన సైనికుడు అక్కడే ఉన్నాడు. ఎన్నో దుర్మార్గమైన మాటలు ఆయన్ని దూషించారు, నిందించారు. అయినప్పటికీ వారి మీద ఒక్క ఇసుమంత కోపం కూడా ప్రభుల వారికి ఉందా? వీళ్ళని ఏం చెయ్యాలి అనే ఆలోచన ప్రభుల వారికి ఉందా? ఆయన ఆ మహాదేవుడు, ఆ మహారక్షకుడు. ఆయన అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అని శిలువ మీద పలికాడు. ఆ మాట మహాత్మా గాంధీ గారు విన్నారట. మన దేశానికి జాతిపిత ఆ మహాత్మా గాంధీ గారు విని చాలా ఆశ్చర్యపోయాడట. ఏమిటి, అంత నిందించినా అంత హింసించినా ఆ మాట అన్నాడా? ఎలా అనగలిగాడు? అందుకే ఆయన యేసుక్రీస్తు, అందుకే ఆయన నిజమైన దేవుడు. హల్లెలూయా. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు క్షమించే విషయంలో ఆయన్ని మించిన వారు లేరు. మీరు ఈ మాట గమనించండి ప్రియులారా. మీరు చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగించబోతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. తర్వాత ఆ 7వ వచనంలో కూడా రాయబడింది ఏమిటంటే, ఆ ప్రియనందు ఆయన కృపను బట్టి ఆయన రక్తమూలన మన వాక్యము ఎంతో నమ్మదగింది. కాబట్టి యేసయ్య ఎంత గొప్ప దేవుడు ఈ రాత్రి మీరంతా ఆలోచించండి. అలాగే ఇక్కడున్న ఈ భార్యాభర్తలు కాబోతున్నటువంటి మన ప్రవీణ్ మరి ప్రేమకుమారి క్షమించడం అనేది గొప్ప విద్య కాదు. కానీ యేసయ్య పాదాల దగ్గర కానీ ఉంటే క్షమించడం అనేది చాలా తేలిగ్గా నేర్చుకోవచ్చు. ఒక చిన్న మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం చదివి నేను ముగిస్తున్నా. అదేమిటంటే, క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. హల్లెలూయా. ఈ మాట బాగా, దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని క్షమించాడు. ఎంతమంది త్రాగుబోతులు ఈనాడు యేసయ్యను నమ్ముకుని ఆయన బిడ్డలుగా జీవిస్తున్నారు ఆలోచించండి. ఎంతమంది వ్యభిచారులు, ఎంతమంది విగ్రహాలను పూజించేవారు యేసయ్యను నమ్ముకుని ఆయన సేవకులుగా ఆయన బిడ్డలుగా ఉంటున్నారు ఆలోచించండి. అలాగే దేవుడు మనల్ని ఎలా క్షమించాడో మనం కూడా ఇతరులను క్షమించాలి. కాబట్టి ముఖ్యంగా ఈ రాత్రి సమయంలో నా చివరి మాట, భర్త భార్యని క్షమించాలి, భార్య భర్తను క్షమించాలి. ఆ క్షమాపణ గుణం వీరిలోకి రావాలంటే ఎప్పుడు వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆదివారం చర్చికి వెళుతూ దైవజనులు గౌరవిస్తూ వాళ్ళు దేవునికి నమ్మకంగా జీవిస్తే ఈ గుణాలన్నీ, ఆ యొక్క సహనం కానీ ఆ క్షమాపణ కానీ, ముఖ్యంగా ఈ 2 గుణాలు చాలా కుటుంబ జీవితాన్ని కట్టడానికి చాలా బలమైనటువంటి బంధాలు. ఏమిటంటే ఈ సహనము, ఈ క్షమాపణ. ఈ 2 కనుక వీరు దేవుని పాదాల దగ్గర నేర్చుకోగలిగితే వీరి కుటుంబం నిజంగా మనందరికీ చాలా మాదిరిగా ఉంటుంది. అలాగే ప్రియులారా, మరి నేను ముగిస్తూ ఇద్దరిని గురించి నేను మరలా చెప్తున్నాను. దయచేసి మీ కుటుంబ జీవితంలో యేసుని మర్చిపోవద్దు. మీ ఇద్దరికీ మధ్యవర్తిగా యేసయ్యను ఉంచుకోండి. మీ ఇద్దరికీ మధ్యవర్తిగా యేసయ్య ఉంటే, ఇద్దరికీ మధ్యవర్తిగా బాలస్వామి గారు ఉంటే ఖచ్చితంగా తగాదా వస్తుంది. అలా కాదు, ఇద్దరి మధ్య యేసయ్య ఉండాలి. ఇద్దరి మధ్య యేసయ్య ఉండాలి. యేసయ్య ఉంటే ఏ సమస్య ఉండదు. ఏ సమస్య వచ్చినా ఏదో చిన్న పాట పాడతాడు. శ్రీ యేసుతో ఒక చిన్న మాట చిక్కు తీర్చనని నా చిన్నతనంలో ఒక పాట పాడేవాళ్ళు. ఒక చిన్న మాట, ఏమిటి యేసయ్యతో ఒక చిన్న మాట చెప్తే, అయ్యా మాకు ఈ సమస్య వచ్చింది, కొంచెం పరిష్కారం చేయండి అంటే ఆయన పరిష్కారం చేసి
వీళ్ళిద్దరినీ సంతోషంగా ఉంచే దేవుడు. కాబట్టి ప్రియులారా, దయచేసి మరి ఈ యవన దంపతుల కోసం ప్రార్థించండి. మరి ఈరోజు ఈ వివాహం చాలా పరిశుద్ధంగా, అస్సలు మీరు పెట్టే ఆచారాలు, అయ్యా ప్రధాన మూటలు ఏమి లేవుగా మనకి చూడండి, మన వాళ్ళ ప్రధాన మూటలు మొయ్యలేక చాలామంది గూనొచ్చింది, మోసి 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 గూనొచ్చింది. గూను రాకేం చేస్తుంది? కాళ్ళు వంకరబోక ఏం చేస్తాయి నువ్వు చేసే పాడు పనులకి. కానీ ఇక్కడ బాలస్వామి గారు అటువంటి ఏం పెట్టలేదు. లేకపోతే మన ప్రవీణ్ వాళ్ళ నాన్నగారు పేరు నా పేరేనా వారు కూడా ఎంత మంచివారో ఆలోచించండి. ఏ ఆచారం లేదు, బైబిల్ ప్రకారం జరగాలి, దేవుని చిత్త ప్రకారం జరగాలి, పరిశుద్ధమైన వివాహం జరగాలని మరి ప్రవీణ్ తల్లిదండ్రులు, ప్రేమకుమారి తల్లిదండ్రులు మరి ఎంత మరి పట్టుదలగా దేవుని మీద రోషంతో ప్రేమతో ఈ వివాహం చేశారో గమనించండి. మీరు కూడా రాబోయే దినాల్లో వివాహాలు చేసేటప్పుడు ఇదిగో మేము కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటే మంచిది. దయచేసి ఈ భార్యాభర్తల కోసం ప్రార్థించండి, వీరి భవిష్యత్తు కోసం మీరు ప్రార్థించండి. వీరిద్దరు చాలా మంచి యవనస్తులు, కొద్ది సమయంలో భార్యాభర్తలు కాబోతున్నారు. వీరికి దేవుడు మధ్యవర్తిగా ఉండి, ఒకవేళ మధ్యవర్తిగా కాదు కన్న తండ్రిగా ఉండి వీరిని దీవించి బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. పెద్దలు